ఈసారి రైల్వే బడ్జెట్ స్పెషల్గా లేకపోయినా ధరల బాదుడు మాత్రం స్పెషల్గా ఉండబోతోంది. సేఫ్టీ, సెక్యూరిటీ పేరుతో టికెట్ ఛార్జీల మోత మోగడానికి సర్వం సిద్ధమైంది. వర్గానికి ఈ షాక్ ఎక్కువగా తగులుతుంది. అంతేకాదు, మున్ముందు పెట్రోల్, డీజిల్ ధరల్లాగే రైల్వే ఛార్జీలు పెరగడానికి ముహూర్తం కూడా ఖరారు చేస్తా ఉంటున్నారు లెక్కల మంత్రి జైట్లీ. గత ఏడాది నవంబర్లో పాట్నా ఎక్స్ప్రెస్ ఘోర ప్రమాదంలో 150 మంది చనిపోయారు. హీరాకూడ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి 40 మందిని పొట్టన పెట్టుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో రైల్వేల భద్రత ఈ బడ్జెట్లో కీలకంగా మారబోతోంది. రైళ్లలో సురక్షిత చర్యలపై ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ మానవ తప్పిదాల వల్ల, విద్రోహ చర్యల వల్ల రైళ్లు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. అందుకే రైల్ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేయడానికి వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రీయ రైల్ సురక్ష కోర్స్ పేరుతో 1.19 లక్షల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. అయితే ఇందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. అందుకే రైల్వే సేఫ్టీ కోసం ఈసారి మాత్రం 20,000 కోట్లు కేటాయించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నిధులతో పాత ట్రాక్లు మార్చడం, పాత కోచ్లను తొలగించడం, అధునాతన LHB కోచ్లను ఏర్పాటు చేసుకోవడానికి ఖర్చు పెడతారు. వీటితో పాటే రైల్వే లైన్ల వెంబడి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. రైల్వే లైన్ల మీద నుంచి పశువులు దాటి వెళ్లడం, చనిపోవడాన్ని నివారించాలనేది రైల్వే శాఖ లక్ష్యంగా కనిపిస్తోంది. కాపలా లేని రైల్వే క్రాసింగ్లపై దృష్టి పెట్టింది. రైల్వే ఫెన్సింగ్, లెవెల్ క్రాసింగ్కి 21,000 కోట్ల ఖర్చు అవుతుందని అధ్యయనం తేల్చింది. రైల్వేల పనితీరు మెరుగుపరిచేందుకు డబ్బులు కావాలంటే జనంపైనే భారం వేయాలి. అందుకే రైల్వే ఛార్జీల్ని 2 నుంచి 5% దాకా పెంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెకండ్ క్లాస్, ఏసీ థర్డ్ క్లాస్ భారీగా పెరగొచ్చు. ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ సెకండ్ క్లాస్ టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరగొచ్చని చెప్తున్నారు. ప్రయాణికుల టికెట్ ఛార్జీలు పెరిగితే సరుకు రవాణా ఛార్జీలు తగ్గొచ్చని అంచనాలు వస్తున్నాయి. అలాగే రైల్వే డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేయొచ్చు. రైళ్ల టికెట్ ఛార్జీల పెంపు, తగ్గింపులపై ఈ సంస్థ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. క్యాబ్లు, విమానయాన శాఖను ఆదర్శంగా తీసుకొని సరికొత్త టికెటింగ్ విధానానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. దీనికి ఫ్లెక్సీ ఫేర్స్ అని అంటున్నారు. అంటే డిమాండ్కి తగినట్లు రేట్లు పెరుగుతాయన్నమాట. ఇప్పటికే ఈ విధానం రాజధాని, శతాబ్ది, దురంతో ట్రైన్ టికెట్లకు మాత్రమే వర్తిస్తోంది. అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు ఫ్లెక్సీ ఫేర్స్ అమలు చేసే అవకాశం కూడా ఉంది. సాధారణంగా రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇస్తుంది. కానీ ఈసారి రైల్వే బడ్జెట్ లేకపోవడం, రైల్వే ఖర్చులపై ఆర్థిక శాఖ నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వానికి రైల్వే శాఖ డివిడెండ్ ఇవ్వడం లేదు. ఈ లెక్కన రైల్వే శాఖకు 10,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. క్రిసిల్ నివేదిక ప్రకారం ఈ ఏడాది రైల్వేలకు ఆర్థిక మంత్రి జైట్లీ 1.3 నుంచి 1.4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 ఆర్థిక సంవత్సరాల్లో 1.1 లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడింది. చరిత్రలో తొలిసారిగా రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో విలీనమవుతోంది. కాబట్టి సాధారణ బడ్జెట్ ప్రసంగంలోనే రైల్వేలకు 2 పేజీల్ని కేటాయిస్తారు. రైల్వేల మేజర్ ప్రాజెక్టులు, ఖర్చులు, ఆదాయ లక్ష్యం వంటి అంశాలే ఉంటాయి. రైల్వే బడ్జెట్ అనగానే గుర్తొచ్చేది కొత్త రైళ్లు. ఈ బడ్జెట్లో కొత్త రైళ్ల జాతర ఉండకపోవచ్చని ఈ శాఖకు చెందిన సీనియర్ అధికారులు అంటున్నారు. ఆర్థిక నష్టాలతో అల్లాడుతోన్న భారతీయ రైల్వే రూపు కూడా మారబోతోంది. భారతీయ రైల్వేను ఒక హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు చేస్తారు. దీని నికర విలువ 34,000 కోట్లుగా ఖరారు చేశారు. మొత్తం మీద జైట్లీ బడ్జెట్లో రైల్వే ఛార్జీలు పెరగబోతున్నాయన్న సంకేతాలు ఇప్పటికే వచ్చాయి. ఛార్జీల బాదుడు సరే గాని సౌకర్యాల మాటేంటని ప్రశ్నించే సగటు రైల్వే ప్రయాణికుడికి మోదీ సర్కార్ ఏం సమాధానం చెబుతుంది అన్నదే అసలు పాయింట్. తెలంగాణ జిల్లాలకు రైల్వే బడ్జెట్లో ఈసారైనా న్యాయం జరుగుతుందా? సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందా? కేవలం రోడ్ కనెక్టివిటీ మీద ఆధారపడ్డ తెలంగాణ ప్రజలకు కేంద్ర రైల్వే బడ్జెట్ ఉపశమనం కలిగిస్తుందా? ఇవన్నీ ప్రశ్నలే. రేపటి బడ్జెట్లో వీటికి సమాధానం దొరుకుతుందని ఆశపడుతున్నారు ప్రజలు. మరి ఆ ఆశలు నెరవేరుతాయా? పెండింగ్ ప్రాజెక్టులు వస్తాయా? దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 5,922 కిలోమీటర్ల నిడివి గల రైలు మార్గం అందుబాటులో ఉంది. ఇందులో గుంటూరు, హైదరాబాద్ డివిజన్లలో వరుసగా 629, 622 కిలోమీటర్లుగా ఉంది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో అత్యధికంగా 1369 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. సికింద్రాబాద్ వాడి, సికింద్రాబాద్ కాజీపేట, బలార్షా,
కాజీపేట, భద్రాచలం రోడ్, మనుగూరు, డోర్నకల్, కొండపల్లి సెక్షన్లలో సికింద్రాబాద్ డివిజన్ విస్తరించి ఉంది. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా సికింద్రాబాద్ డివిజన్ను విభజించాల్సిన అవసరం ఉందని దశాబ్దాలుగా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అయితే ఇది ఇంతవరకు అమల్లోకి రాలేదు. కనీసం ఈసారి బడ్జెట్లో అయినా కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు కావాలని కోరుతున్నారు ఉద్యోగులు. గత రైల్వే బడ్జెట్లో పలు మార్గాలకు సర్వేలు చేయించారు అధికారులు. వీటిలో డోర్నకల్, మిర్యాలగూడ, స్టేషన్ కనపూర్, పాలకుర్తి, సూర్యాపేట, హసన్పర్తి, కరీంనగర్, మనుగూరు, రామకుండం మార్గాలున్నాయి. ప్రతి బడ్జెట్లో ఈ మార్గాలకు పదే పదే సర్వేలు చేయించడం మినహా కొత్త లైను నిర్మాణాలకు అవసరమైన నిధులు కేటాయించడం లేదు. వందల కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ కొత్త మార్గాలకు కేవలం లక్షల్లోనే నిధులు మంజూరు చేస్తూ రైల్వే శాఖ చేతులు దులుపుకుంటోంది. గత 20 సంవత్సరాలుగా శాంక్షన్ అయినా కూడా పూర్తి కాకుండా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ అనేక రకాలైన కోరికలు ఉన్నాయి. మరి ప్రాజెక్టులు కూడా నత్తనరక నడుస్తున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ ఇంతవరకు నిజామాబాద్ చేరలేదు. ఇదే కాకుండా కొత్తపల్లి, మనోహరాబాద్ లైన్ అలాగే ఉంది. ఎంఎంటీఎస్ 2వ దశ, 3వ దశ అలాగే ఉంది. వరల్డ్ క్లాస్ స్టేషను సికింద్రాబాద్ అలాగే ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ బిజీ స్టేషన్ అవడంలో 3 కొత్త టెర్మినల్స్ పెట్టాలనుకున్నారు. దానికి ఇంతవరకు కూడా మోక్షం కలగలేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మరి రైల్వే లైన్ వేయలేదు. అలాగే కాచిగూడ నుంచి ద్రోణాచలం వరకు మహబూబ్ నగర్ మీదుగా డబలింగ్ ఎలక్ట్రిఫికేషన్ చేయలేదు. బీబీనగర్, నడికూడి, గుంటూరు రైల్వే లైను డబలింగ్ ఎలక్ట్రిఫికేషన్ కాలేదు. ఢిల్లీ, చెన్నై గ్రాండ్ ట్రక్ మార్గంలో ఉన్న బలార్షా, కాజీపేట, విజయవాడ మార్గం అత్యంత రద్దీతో ఉంటుంది. ట్రాఫిక్ పరంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ మార్గంలో 3వ లైన్ నిర్మాణం పనులు వేగం పుచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ రూట్లో ఉన్న రద్దీ కారణంగా ప్యాసింజర్ రైళ్లను గంటల తరబడి క్రాసింగ్ పేరుతో ఆపేయాల్సి వస్తోంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మహబూబ్ నగర్, అదే రకంగా మనుగురు, రామగుండం వీటిపైన డబ్బులు కేటాయించలేదు. సో శాంక్షన్ అయిన ప్రాజెక్టే, బట్ డబ్బులు కేటాయించకపోతే అది స్టార్ట్ కాలేదు. అదే రకంగా 3rd లైన్ ఉంది విజయవాడ నుంచి కాజీపేట 3rd లైన్ అనేది, కానీ చాలా స్వల్ప కిలోమీటర్లు మాత్రమే ఈరోజు 3rd లైన్ వ్యవస్థించారు. అంటే 24 కిలోమీటర్లు మాత్రమే, అది కూడా మంచిర్యాల నుంచి రామగుండం వరకు ఆ ప్రాంతంలో. సో ఇవన్నీ పెద్ద ఎంత టైం పడుతుందనేది చూడాలి. అంటే దీనిపైన పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తే ఈ 3rd లైన్ వస్తే న్యాచురల్లీ డీకంజెస్ట్ అయిపోతుంది. ట్రాక్లన్నీ డీకంజెస్ట్ అవుతుంది, ఎక్కువ ట్రైన్లు నడపచ్చు, ఫాస్ట్గా నడపచ్చు, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. రైల్వేకు ఆదాయం అందించే సరుకు రవాణాలో సైతం జాప్యం చోటు చేసుకుంటోంది. గత రైల్వే బడ్జెట్తో ఈ మార్గం ట్రిప్లింగ్ కోసం నిధులు మంజూరయ్యాయి. కాజీపేట, విజయవాడ మధ్య 219.6 కిలోమీటర్ల దూరం ఉండగా ట్రిప్లింగ్ కోసం 100 కోట్లు మంజూరయ్యాయి. దీంతో పాటు 220 కిలోమీటర్ల నిడివిగల బలార్షా, కాజీపేట మార్గంలో ట్రిప్లింగ్ కు 46 కోట్లు కేటాయించారు. ఈ పనులకు సంబంధించి జిల్లా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తెలంగాణ జిల్లాల్లో పూర్తి కాని పెండింగ్ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే పరిశ్రమ కోసం ఉద్యోగులు, అధికారులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే అది ఇప్పటి వరకు కాగితాలు దాటిపోలేదు. మరోవైపు కాజీపేటను డివిజన్ చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ ఇంతవరకు అది కాజీరూపం దాల్చలేదు. దక్షిణ మధ్య రైల్వేలో అత్యధికంగా ట్రాన్స్పోర్ట్ ఆదాయం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వస్తోంది. గ్రానైట్, సింగరేణి బొగ్గు ద్వారా వస్తున్న ఆదాయం అంతా ఇంత కాదు. 45 ఏళ్లుగా అంటే 1965 నుంచి ట్రయాంగిల్ ప్లాట్ఫామ్ ఊరిస్తూనే ఉంది. కొత్త రైళ్లు లేవు. దీనికి తోడు రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో ట్రిపుల్ లైన్ వేస్తామనే హామీ కార్యరూపం దాల్చలేదు. కొత్త లైన్లు ఒక్కటి కూడా 2.5 దశాబ్దాలుగా ఇవ్వడం లేదు. డోర్నకల్ జంక్షన్ టు కొవ్వూరు లైనుకు 1997లోనే ప్రతిపాదన వచ్చింది. ఈ లైను కనుక వస్తే గిరిజన ప్రాంతాలకు రవాణా సదుపాయం కలగడమే కాకుండా హైదరాబాద్, విశాఖపట్నం మధ్య 126 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కరీంనగర్ జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్, కొత్తపల్లి, మనోహరాబాద్, రామగుండం, మనుగూరు, హసన్పర్తి, కరీంనగర్ రైల్వే లైన్లో నేటికి పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. ఇక నిజామాబాద్ జిల్లా పరిస్థితి కూడా కరీంనగర్ కు భిన్నమేమీ కాదు. నిజామాబాద్ పెద్దపల్లి లైన్ 40 ఏళ్ల నుంచి ఊరిస్తూనే ఉంది. ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ కు గత బడ్జెట్లో సర్వేకు ఆదేశించారు. కానీ ఆ సర్వే పూర్తి కాలేదు. బోధన్, బీదర్ రైల్వే లైన్ వెక్కిరిస్తూనే ఉంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మోడల్ గా చేస్తామనే హామీగానే మిగిలిపోయింది. 20 ఏళ్ల క్రితం మనోహరాబాద్, సిద్దిపేట రైల్వే లైన్ కు కేంద్రం పచ్చజెండా ఊపింది.
కానీ ఇప్పటికీ రాష్ట్ర వాటా కేటాయించకపోవడంతో అది పెండింగ్ ప్రాజెక్టుగానే మిగిలిపోయింది. పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి మీదుగా ఆదిలాబాద్ రైల్వే లైన్ ని బడ్జెట్లో ప్రస్తావించినప్పటికీ ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. మెదక్ అక్కన్నపేట రైల్వే మార్గానిది అదే పరిస్థితి. పటాన్ చెరువు నుంచి జహీరాబాద్ మీదుగా షోలాపూర్ రైల్వే మార్గం పనులు పెండింగ్లోనే ఉన్నాయి. కాజీపేట్ జంక్షన్ కు రైల్వే పరంగా డివిజన్ హోదా కల్పించాలనే డిమాండ్ దశాబ్దాల తరబడి వినిపిస్తున్నా రైల్వే బోర్డు నుంచి స్పందనే కరువైంది. రైల్వే బోర్డుపై ఒత్తిడి తీసుకురావడంలో స్థానిక ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు ఫలించడం లేదు. కాజీపేటకు డివిజన్ హోదా రావడం వల్ల డివిజన్ పరిధిలో ఉద్యోగుల సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుంది. స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి. కాజీపేట మరి ఈ తెలంగాణ ప్రాంతంలో కనుక తీసుకుంటే ఒక్క బడ్జెట్లో కూడా ఎలాంటి డివిజన్ కానీ, అలాగే ఇక్కడ వ్యాగన్ వర్క్షాప్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ కొన్ని సంవత్సరాల, కొన్ని దశాబ్దాల మరి కలగానే మిగిలిపోతున్నది. మరి ప్రకటించినవి కూడా ఈరోజు కంప్లీట్ చేయలేని పరిస్థితి. కాజీపేటను ప్రత్యేక డివిజన్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉన్నది. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మరి ఆ డివిజన్ విషయంలో కూడా ఇప్పటి వరకు మాట్లాడడం లేదు. అదేవిధంగా కాజీపేటకు మరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్ అనేది ఒక వ్యాగన్ ఫ్యాక్టరీ మరి మంజూరైన విషయం మన అందరికీ తెలుసు. మరి ఆ వ్యాగన్ ఫ్యాక్టరీని కూడా ఇప్పటి వరకు కూడా ఏ బడ్జెట్లో కూడా తీసుకురావడం లేదు. మరి వీళ్ళు కూడా అడగడం లేదు. రైల్వే ప్రాజెక్టుల డిమాండ్ సాధనకు ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి లేకపోవడమే ప్రధాన కారణం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి బడ్జెట్లో తెలంగాణకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామనే ప్రజాప్రతినిధుల మాటలు నీటిమూటలుగానే మారిపోతున్నాయి. ప్రజాప్రతినిధుల ఆరోపణలు, సమర్థనలు, డిమాండ్లు ఎలా ఉన్నా కనీసం ఈసారైనా తెలంగాణ రాష్ట్రంపై రైల్వే బడ్జెట్లో న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నారు ప్రజలు. వెల్కమ్ బ్యాక్. విశాఖకు రైల్వే జోన్ కోసం ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ప్రజలు, నాయకులు పదే పదే ఆందోళనలు చేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం విశాఖకు రైల్వే జోన్ రావాల్సింది. కానీ ఇంతవరకు ఆ మాటలకే పరిమితమైన తప్పితే చేతల్లో లేదు. కేంద్రం ఆ దిశగా కనీసం చర్యలు కూడా మొదలెట్టలేదు. విశాఖకు రైల్వే జోన్ వస్తేనే ఆర్థికంగా, ఉపాధి పరంగా ఎంతో మేలు జరుగుతుందనేది పరిశీలకుల మాట. విశాఖవాసుల చిరకాల వాంఛ రైల్వే జోన్. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. భారత రైల్వే ప్రస్థానం ప్రారంభమైన కొత్తలోనే వాల్తేరు డివిజన్ను నెలకొల్పారు. ఒకప్పుడది కోల్కతా కేంద్రంగా పనిచేసే సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉండేది. 2003లో ఏర్పాటైన ఈస్ట్ కోస్ట్ రైల్వేస్లో వాల్తేరు డివిజన్ను విలీనం చేశారు తప్ప ప్రత్యేక జోన్ అంటూ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో వాల్తేరు డివిజన్ ను విలీనం చేశాక ఆర్ఆర్బీ పరీక్షలు రాయడానికి వెళ్లే అభ్యర్థులకు భువనేశ్వర్లో ఎదురయ్యే చేదు అనుభవాల నేపథ్యంలో మరోసారి ప్రత్యేక జోన్ డిమాండ్ వచ్చింది. ఒకానొక సమయంలో ప్రత్యేక జోన్ సాధ్యం కాకపోతే ఈస్ట్ కోస్ట్ నుంచి విడిపోయి దక్షిణ మధ్య రైల్వేలో అయినా వాల్తేరు డివిజన్ ను కలపాలనే డిమాండ్ వచ్చింది. అయితే వాల్తేరు డివిజన్ ను వదులుకునేందుకు తూర్పు కోస్తా రైల్వేస్ ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ఆదాయపరంగా దేశంలోనే మొదటి 5 స్థానాల్లో వాల్తేర్ డివిజన్ ఉంది. దీంతో మన లాబియింగ్ కంటే వాళ్ల లాబియింగ్ స్ట్రాంగ్ గా ఉండడంతో ప్రత్యేక జోన్ కలగానే మిగిలిపోయింది. మరోవైపు విభజన హామీల్లో భాగంగా విశాఖకు రైల్వే జోన్ అనగానే విశాఖవాసులు ఆనందపడ్డారు. కానీ 3 ఏళ్లైనా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. వాస్తవానికి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలంటే అందుకు తగ్గ భూమి రైల్వే వద్ద అందుబాటులో ఉండాలి. దాదాపు 200 ఎకరాల వరకు భూమి అవసరమవుతుంది. అయితే విశాఖలో అంతకు మించే ఉంది. అదీగాక రైల్వే జోన్ అనౌన్స్ అయితే తొలి రోజు నుంచే పనులు మొదలు పెట్టడానికి అవకాశం ఉంది. కానీ ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉన్న ఒడిశా ప్రభుత్వం వాల్తేరు డివిజన్ను వదులుకోవడానికి ఆసక్తి చూపించకపోవడంతో రైల్వే జోన్కు ఏర్పాటుకు అంతరాయం ఏర్పడుతోంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న కేకే లైను ఒడిశా, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించింది. ఈ లైను వాల్తేరు పరిధిలో ఉండటం, ఈ లైను ద్వారానే అధిక ఆదాయం సమకూరుతూ ఉండడంతో ఆయా రాష్ట్రాలు విశాఖను వదులుకునేందుకు ముందుకు రావడం లేదు. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే మన సౌత్ సెంటర్లో ముందే కలిసిపోయి ఉంటే ఇప్పుడు ఈరోజు ఈ రైల్వే జోన్ అడగాల్సిన నెసిటీ ఉండేది కాదు. కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఈవెన్ విశాఖ పట్టుకుని వెళ్ళిపోయారు భువనేశ్వర్ వరకు, చాలా ట్రైన్స్ భువనేశ్వర్ వరకు లాలూ ప్రసాద్ యాదవ్లో ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు, రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు వెళ్ళిపోవడం జరిగింది. అదే కాకుండా అదే సౌత్ సెంటర్లో కానీ మనం వైజాగ్ జోన్ జాయిన్ అయినట్లయితే ఈరోజు మనం కొత్తగా వేరే జోన్తో పని లేకుండా ఉన్నాం.
అని వస్తుందని భావిస్తున్నాం. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై కమిటీ వేయాలని, ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ మేరకు కమిటీ నివేదిక కేంద్రానికి అందినా లేట్ చేయడంపై స్థానికుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక జోన్ ఏర్పాటు కాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఉపాధి అవకాశాలను కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎందుకంటే వాళ్ళు తీసేస్తే వాళ్ళు క్లోజ్, వాళ్ళకి పెద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వేకి ఇంకేం ఉండదు. రెండోది లాజిస్టిక్స్, వైజాగ్ నార్త్ కోస్టల్లో ఉంది, ఇది గోస్ అప్ టు తిరుపతి. ఇంత దాన్ని మనం కంట్రోల్ చేయడం ఇక్కడ నుంచి చాలా కాదు. సెంట్రల్లీ లొకేటెడ్ కావంటారు. బట్ ఒక రోజు కాకపోతే ఒక రోజైనా ఆంధ్రప్రదేశ్ సపరేట్గాను రైల్వే జోన్ వస్తుంది. బట్ వైజాగ్లోనే తప్ప ఇంకో ప్లేస్ లేదు. అది రావడానికి మనం అంతా కృషి చేయాలి చాలా సీరియస్గా. దీనికి ఏంటంటే యాజిటేషన్ కాదు, రైల్వే బోర్డుని పట్టుకొని కానీ రైల్వే ఢిల్లీలోని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ఎంపీస్, ఎమ్మెల్యేస్, మన ఎంపీస్, మన మినిస్టర్లు అక్కడ వాళ్ళని ట్రై చేయాలని. ఈస్ట్ కోస్ట్లో అతిపెద్ద నగరాలు మూడింటిలో చెన్నై, కోల్కతా తర్వాత విశాఖే. మిగిలిన 2 చోట్ల జోన్ కేంద్రాలున్నప్పుడు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని స్థానికులు, లోకల్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. జల, వాయు, రోడ్డు రవాణాకు అనుకూలంగా ఉన్న విశాఖలోనే రైల్వే రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటే అది ట్రాన్స్పోర్ట్ రంగంలో వ్యూహాత్మక నిర్ణయం అవుతుందని భావిస్తున్నారు. ప్రతి రైల్వే బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రతి బడ్జెట్కి ముందు కొత్త ప్రాజెక్టుల స్థాయిని ఎదురు చూడడం, ఆ తర్వాత నిరాశ చెందడం ఏపీ ప్రజలకు అలవాటుగా మారిపోయింది. కనీసం పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కూడా కేటాయించకుండా మొండి చేయి చూపిస్తూ వస్తున్నారు. ఈసారి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో ఈ బడ్జెట్లో అయినా రాష్ట్రంలో కొత్త రైళ్లు పరిగెడతాయని ఎదురు చూస్తున్నారు ప్రజలు. కేంద్ర రైల్వే మంత్రి ఏ రాష్ట్రం వాడైతే బడ్జెట్లో కేటాయించే కొత్త రైళ్లన్నీ అటువైపే పరుగులు తీస్తాయని అంటారు. ఈసారి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రాష్ట్రం వైపు కాస్తైనా కరుణిస్తారని ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కొత్త రైళ్ల కోసం ఎదురుచూస్తోంది. మరెన్నో పెండింగ్ ప్రాజెక్టులు నిధులు లేక మూలన పట్టాయి. మొదటిది విజయవాడ నుంచి గుడివాడ మీదుగా మచిలీపట్నం డబ్లింగ్ పనులు. విజయవాడ నుంచి భీమవరం, నిడదవోలు, నరసాపురం వరకు డబ్లింగ్ లైన్లకు గతంలో 1100 కోట్లు కేటాయించారు. ఇంతవరకు 300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక రెండోది లోక్సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కోటిపల్లి నర్సాపూర్ లైన్ కు గత రైల్వే బడ్జెట్ లో కేవలం 200 కోట్లు కేటాయించారు. కానీ వశిష్ఠపాయ మీదుగా రైల్వే బ్రిడ్జ్ కట్టడానికి 200 కోట్లు సరిపోవు. మొత్తం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే 1000 కోట్లు కావాలి. ఇక మూడోది దువ్వాడ నుంచి విజయవాడ నుంచి చెన్నై 3వ లైన్. ఇప్పటి వరకు ఉన్న 2 లైన్ల మీద ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో 3వ లైన్ను గత బడ్జెట్లో అనౌన్స్ చేశారు. కానీ ఇంతవరకు టెండర్లు పిలవలేదు. దువ్వాడ విజయవాడ ప్రాజెక్టుకు 2500 కోట్లు, విజయవాడ చెన్నై ప్రాజెక్టుకు 3000 కోట్లు కావాలి. ఈ రూట్లో 3వ లైన్ పూర్తయితే తప్ప స్పీడ్ ట్రైన్స్ రావు. మరి ఈసారి బడ్జెట్లో అయినా ఈ ప్రాజెక్టులకు నిధులు వస్తాయో లేదో చూడాలి. కొత్త రాజధాని అమరావతికి కొత్త లైన్ కనెక్టివిటీకి 30 కిలోమీటర్ల మేర సర్వేకు గత బడ్జెట్లో నిధులిచ్చారు. విజయవాడ, గుంటూరు మెయిన్ లైన్ నుంచి కొత్త రాజధాని గ్రామాలకు కలుపుతూ అమరావతి వరకు 30 కిలోమీటర్ల మేర లైన్ వేయాల్సి ఉంటుంది. అలాగే అమరావతిలో కొత్త రైల్వే స్టేషన్, రాజధాని గ్రామాల్లో స్టేషన్లు నిర్మించాలి. అలాగే తాడేపల్లి వద్ద కృష్ణానదిపై రైల్ నీరు ప్రాజెక్టును యూపీఏ ప్రభుత్వంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వ్యయం కేవలం 15 కోట్లు మాత్రమే. ఇంత చిన్న ప్రాజెక్టు పూర్తి చేస్తే రైల్వేకు బోలెడంత ఆదాయం. కానీ ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదు. విజయవాడ నుంచి మొదలయ్యే రైళ్లు కేవలం 3 ఎక్స్ప్రెస్లు, 7 ప్యాసింజర్లు మాత్రమే. అందువల్లే ఇక్కడి నుంచి ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు బెర్తులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏపీ ఎక్స్ప్రెస్ కు 14 బోగీలున్నాయి. అవి కూడా చాలా వరకు ఖాళీగానే ఉంటున్నాయి. అదే మరో 10 బోగీలు తిరుపతి నుంచి వేసి వాటిని విజయవాడ వద్ద ఏపీ ఎక్స్ప్రెస్ కు లింకు కలిపినట్లయితే రాయలసీమ జిల్లాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇందులో ఎంతవరకు రైల్వే శాఖ నెరవేరుస్తుందో, కొత్త రాష్ట్రాన్ని ఎలా ఆదుకుంటుందో చూడాలి. అడిగి నీరసం వచ్చిన మన ఎంపీలు ఈసారి అడగడం కూడా మానేశారు. ఇప్పుడు భారమంతా మన రాష్ట్ర ఎంపీ, కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుపైనే ఉంది. Your attention please. A through train will be passing from platform number 2
Passengers are requested to keep safe distance.